ఈరోజు భగవద్గీతలోని 13వ అధ్యాయం క్షేత్రజ్ఞ విభాగ యోగం గురించి తెలుసుకుందాం. శరీరం క్షేత్రం, అందులో ఉన్నవాడే నిజమైన మనం. ఈ అధ్యాయంలో కృష్ణుడు ఒక గొప్ప సత్యాన్ని చెబుతాడు. ఈ శరీరం ఈక్వల్ టు క్షేత్రం అంటే పొలం. ఈ శరీరాన్ని తెలుసుకునే చైతన్యం ఈక్వల్ టు క్షేత్రజ్ఞుడు అంటే తెలుసుకునేవాడు. మన శరీరం మారుతుంది, బాల్యం నుంచి యవ్వనం, యవ్వనం నుంచి వృద్ధాప్యం. కానీ మనలో ఉన్న నేను అనే చైతన్యం మాత్రం ఎప్పటికీ మారదు. అంటే మనం ఈ శరీరం కాదు, శరీరంలో నివసించే ఆత్మే మనం. ఇదే ఆధ్యాత్మిక జ్ఞానం. ఈ అధ్యాయంలోని ఒక ముఖ్యమైన శ్లోకం భగవద్గీతలోని 13వ అధ్యాయంలో 2వ శ్లోకం ఇది. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే ఏతద్యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్వితః. ఈ శ్లోకం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. ఈ శరీరాన్ని క్షేత్రం అంటారు. ఈ శరీరాన్ని తెలుసుకునే వాడిని క్షేత్రజ్ఞుడు అంటారు. అంటే శరీరం మనది, కానీ శరీరం మనం కాదు. ఈ అధ్యాయం యొక్క అర్థాన్ని ఒక చిన్న ఉదాహరణ ద్వారా తెలుసుకుందాం. మనము కారు నడుపుతున్నప్పుడు కారు మనది, డ్రైవర్ మనం. కారు పాడైతే డ్రైవర్ నశించడు. అలాగే శరీరం మారినా మన ఆత్మ మారదు.